మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్వాలేదు, ఈ కాడలతో మీ దగ్గర ఉన్న షాంపూని కలిపి తలస్నానం చేస్తే వారానికి ఒక్కసారైనా జుట్టు ఊడటం అనేది ఆగి సన్నగా ఉన్న జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా సింపుల్ టెక్నిక్తో హెయిర్ని పెంచుకునే ఒక సూపర్ టిప్ అయితే ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి టిప్ అనేది మీరు చూసుండరు. తలస్నానం చేసేటప్పుడే హెయిర్ని అనేది పెంచుకోవచ్చు. ఇలాంటి టిప్స్ చాలా చూసాం కదా, ఈరోజు కొత్త ఉంది అనుకుంటున్నారు. కాదండి, ఇది నిజంగా చాలా చాలా డిఫరెంట్ అనమాట. తలస్నానం చేస్తూ కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, హెయిర్ని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. చాలామందికి ఈ రోజుల్లో హెయిర్ ప్యాక్స్ అప్లై చేయడం, సీరమ్స్ అప్లై చేయడానికి టైం ఉండకపోవచ్చు. బట్ తలస్నానం అనేది ఖచ్చితంగా మనం అందరం చేస్తాము. సో చేసేటప్పుడు ఇలా చేస్తే సరిపోతుంది, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకున్న డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ అదంతా కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది రూట్ నుండి చాలా స్ట్రాంగ్గా అవుతుంది. పల్చగా ఉన్న హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా కూడా పెరుగుతుంది. ఇన్ని బెనిఫిట్సా తలస్నానం చేసేటప్పుడు అనుకున్నారా? నిజంగా ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం తలస్నానం చేసినప్పటికీ హెయిర్ అనేది ఊడడం ఆగిపోతుంది. మీకు 100 వెంట్రుకలు ఊడే చోట 10 వెంట్రుకలు కూడా ఊడవు. ఇదే మీరు కంటిన్యూ చేస్తే, మీరు తలస్నానం చేసేటప్పుడు ప్రతిసారి ఎలానే చేశారనుకోండి, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోయి హెయిర్ అనేది 1 వీక్ 2 వీక్స్లోనే సూపర్గా గ్రోత్ అవుతుంది. సూపర్ సిల్కీగా, స్మూత్గా, షైనీగా కూడా ఉంటుంది. ఇంక లేట్ వద్దు, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ని లాంచ్ చేసాం. ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలామంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా చెప్తున్నారు. మీరు మన హెయిర్ ఆయిల్ని, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందాం రండి ఈ టిప్ ఏంటో. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు కోయ గురూజీ రామరాజ్ గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు కావాల్సింది కరివేపాకు కాడలు. మేము విన్నది కరెక్టేనా? కరివేపాకు కాదా, కరివేపాకు కాడలా? ఇది నిజమేనా అనుకుంటున్నారా? అవునండి, ఈ రెమెడీలో మనం కరివేపాకు కాడల్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మన హెయిర్ని ఒత్తుగా పొడవుగా పెంచడానికి, మనకున్న హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేయడానికి కరివేపాకు కాడలు చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. కరివేపాకు ఎంత బెనిఫిట్టో దానికి 100 రెట్లు కరివేపాకు కాడలు యూజ్ చేస్తే ఇంకా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, కరివేపాకు కాడలను అయితే కట్ చేసుకున్నాను. ఒక చిన్న కప్ అనేది తీసుకోండి కరివేపాకు కాడలు. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని, ఆనియన్ని పొట్టు తీసుకోవాలన్నమాట. సో ఆనియన్ వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఆనియన్లో సల్ఫర్ అనేది ఉంటుంది. సల్ఫర్ ఉండడం వల్ల మనకి రాలిన జుట్టు అనేది స్పీడ్గా రావడానికి హెల్ప్ అవుతుంది. బట్ట తల మీద కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందంటే అది ఆనియన్తోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇందులో డ్రింకింగ్ వాటర్ 1 గ్లాస్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కాడలు ఉన్నాయి కదా, ఆ కాడల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో టీ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ అనమాట. తర్వాత ఇందులో షాంపూ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు, మీ హెయిర్కి సరిపడినంత 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రూపాయి షాంపూ ఉంటుంది కదా, క్లినిక్ ప్లస్ అనమాట, అది యాడ్ చేస్తున్నాను. అందరికీ దొరికే షాంపూ మాత్రమే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మీరు హెర్బల్ షాంపూ అయినా, లేదనుకుంటే ఏదైనా మీకు నచ్చిన షాంపూ ఏదైతే ఉంటుందో అది మీ హెయిర్కి సరిపడినంత 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను షాంపూ యాడ్ చేసేసాను. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, సో ఆనియన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనం 2 స్పూన్స్ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా మీకు ఇంట్లో ఏ రైస్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ రైస్ని యాడ్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ మెంతులను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి
3 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఇలాంటి పద్ధతి మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. విపరీతంగా జుట్టు ఊడిపోతుంది, డాండ్రఫ్ ఉంది, ఇచ్చింగ్ ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు అనుకుంటే తప్పకుండా ఈ టెక్నిక్ని ఫాలో అయిపోండి. అక్క మేము ఏ షాంపూ వాడాలి అని అడుగుతున్నారు కదా, మీరు ఏ షాంపూ వాడినా పర్వాలేదు, ఇలా కనుక చేసుకొని వాడితే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మీరు ఎలాగో తలస్నానం అనేది చేస్తారు, అదేదో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇమ్మీడియట్గా మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అయిపోతుంది. 3 మినిట్స్ అనేది బాయిల్ చేసినప్పటికీ మనం యాడ్ చేసిన వాటర్ అనేది ఆఫ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో మనం 1 వీక్ అయినా 2 వీక్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే ఎక్కువ డేస్ అనేది మనకు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. మాకు టైం ఉండదు ప్రిపేర్ చేసుకోవడానికి అనుకున్న వాళ్ళు ఒక 2 వీక్స్ సరిపడా వాటర్ అనేది రెడీ చేసుకొని షాంపూ కూడా మీరు విడిగా కలుపుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఇలా కూడా కలుపుకోవచ్చు. ఎలా అయినా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. మీరు నార్మల్గా షాంపూని ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ షాంపూ వాటర్ని యాడ్ చేసుకొని మన హెయిర్ మీద మనం 2-3 మినిట్స్ అనేది రబ్ చేసుకుంటూ ఉంటే మనకి ఫోమింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. హెయిర్ అనేది స్పీడ్గా పెరగడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. వారానికి ఒక్కసారైనా సరే మీరు ఈ చిన్న టెక్నిక్ని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా షైనీగా, సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వారానికి ఒక్కసారైనా ఇలా తలస్నానం చేసి మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెంచుకోండి. నేను చెప్పిన ఈ టిప్ని 2 విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు. ఒకటి, షాంపూ యాడ్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి దీన్ని బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసుకొని ఇది ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదనుకుంటే ఒక బౌల్లో కానీ తీసుకొని మీ స్కాల్ఫ్కి అనేది అప్లై చేసి 30 మినిట్స్ ఉంచి తర్వాత మీరు హెయిర్ వాష్ అనేది చేయొచ్చు. లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా షాంపూ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని తల స్నానం చేసినా సరిపోతుంది. ఎలా యూజ్ చేసినా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు బాయిల్ చేసుకొని ఎక్కువ మొత్తంలో ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 2 వీక్స్ వరకు అయితే ఈ రెమెడీ అనేది మనకి స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మాత్రమే, బయట అయితే మనకి నిల్వ ఉండదండి. ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోగలం. బయట అయితే ఒక 1 వీక్ వరకు అయితే ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 1 గ్లాస్ వాటరే కదా, అన్నీ కూడా ఇంట్లో కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్సే. ఇక్కడ మనకి దొరకనివి అంత డిఫికల్ట్ అయిన ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. సో హెయిర్ గ్రోత్ అనేది ఇప్పుడు మన చేతిలో పనే. మీకు కొంచెం టైం ఉంటే ఖచ్చితంగా ఈ చిన్న టిప్ అనేది ట్రై చేయండి. తల స్నానం చేసేటప్పుడే హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. ఈ మంచి యూస్ఫుల్ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు, వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు. వాళ్ళకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా గుడ్ బై చెప్పేస్తారు. ఐ హోప్ ఈ చిన్న టిప్ మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ టిప్ని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.